అంతరేంద్రియములు అనగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, జ్ఞాత 5 విధాలుగా పనిచేస్తుంది. మన మనస్సులో ఎప్పుడైతే కోరిక జనించిందో అది మనస్సని యుక్తాయుక్తములు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఈ పని చేస్తామా వద్దా, దీని గుండా ఏం జరుగుతుంది, పాపమా పుణ్యమా, లాభమా నష్టమా, జయమా అపజయమా, మానమా అవమానమని యోచించి ఇది చేయొచ్చును అని నిర్ణయించినప్పుడు ఆ పనికి మనం ఏది బుద్ధిని నిశ్చయిస్తుంది. ఈ పని చేయొచ్చు, ఇబ్బంది లేదు అని. దాన్ని బుద్ధి అంటారు. చిత్తం అనే దానికి అనుకున్నమని కావకపోతే ఇది జరగలేదని చింతిస్తూ ఉంటుంది. అజరకపోయిన మనసు అందువల్ల దానికి చిత్తం అని పేరు పెట్టారు పెద్దలు. ఇక అహంకారం అంటే నేను గొప్పగా చెప్పేవని, గొప్పగా చదివేవని అని అష్టమదములు ఉన్నాయి. రూపమదము, కులమదము, యవ్వన మదము, విద్యామదము, తపోమదము, ధనమదము, ధాన్యమదం అని 8 అష్టమదములు ఉన్నాయి. ఆ అహంకారం ఎప్పుడు ఉద్భవిస్తుందో మానవుడు ఇతరులను చాలా చులకగా చూడడం, కానీ అంతకన్నా గొప్పవాడని భావించుకోవడం, అటువంటి వాడు పతనానికి దారి తీస్తుంది. ఇక జ్ఞాత అనగా తెలివి, చైతన్యం అంటే ఆ జ్ఞాత తెలివి ఎప్పుడు పనిచేస్తుందో ఈ పని ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేయక బాగుండదు, యుక్తాయుక్తములు ఆలోచించి దాని జ్ఞాతని తెలివిని పెద్దలు నిశ్చయించారు. ఈ విధంగా పరివర్తన చెందుతూ ఉంటుంది ఆ జ్ఞాత అనే తెలివి. అవసరాన్ని దేశకాలం పరిస్థితి బట్టి ఏ సమయానికి ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు అనేది నిర్ణయిస్తుంది బుద్ధి. అందువల్ల ఇట్లాంటి పైన బుద్ధి అనేది చాలా శ్రేష్టమైంది అని పెద్దలు చెప్పారు. మనస్సు ఏం పని చేస్తుంది, కోరడమే. తన కంటికి ఏదైతే నచ్చిందో ఆ వస్తువు కావాలని కోరుకుంటుంది. ఇది మన అవునా కాదా, కోరొచ్చునా కోరకూడదు విశేష దానికి ఉండదు. బుద్ధి రెండవది ఏం చెప్తా ఉంది, ఆయన ఇది మంది కాదు, దీన్ని కోరకూడదు, ఇది అధర్మము అని లోపల చెప్తుంది. దాని మాట ఇంద్రియాలు వింటే అతనికి ఇబ్బందులు కలగవు. ఆ ఇంద్రియాలు ఆ బుద్ధి మాట వినకపోతే తను నచ్చినట్లు మాట్లాడడం, ప్రవర్తించడం జరిగి అధోగతి పాలు చేస్తుంది ఎవరినైనా, ఎంతటి వారినైనా. ఇట్లా ఆ యొక్క అహంకారం చేతనే హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణాదుడు, శిశుపాలుడు, దంతవర్తకుడు, జరాసంధుడు, కంసుడు, సాలుడు, దుర్యోధనుడు, అటువంటి వాళ్ళందరూ కూడా ఆ అహంకారం చేతనే సర్వనాశనం అయిపోయారు. కాబట్టి అహంకారం మంచిని నాశనం చేస్తుంది. రెండవది మమకారం. ఏంటి, నాది, నేను, నా ఇల్లు, నా ఇల్లాలు, నా సుతులు, నా సతులు, ఇది నేను సంపాదించిన, ఇది నేను కట్టించా అని ఊహించుకుంటాను. అది మన దౌనా కాదా అని మన ఆలోచన లేకుండానే ఎంత నావాళ్ళు అంటాను. మనం పుట్టినప్పుడు ఎవరైనా తోడొచ్చారంటే ఎవ్వరూ రావడం లేదు. ఒక్కరమే వచ్చాం, ఒక్కరమే పెరిగాం. యుక్త వయసు వచ్చినాక కోరికలు కలుగుతూ ఉన్నాయి. ఏమని, ఒక తోడు కావాలని, స్త్రీకి పురుషుడు కావాలని, పురుషుడికి స్త్రీ కావాలని కోరుకున్నారు. అది సృష్టి ధర్మం. దాన్ని ఎవరు ఏమి వ్యతిరేకించకూడదు. ఆ ధర్మానుకూలంగా ప్రవర్తిస్తే ఏ ఇబ్బందులు తలెత్తవు. సుశీందలా కావాలని కోరుకుంటే అనేకమైన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అప్పుడు ఆ వ్యక్తికి అనేకమైన కష్టాలు సంప్రాప్తం అవుతాయి. కష్టాలు ఎవరు తెచ్చిపెట్టరు మనకు, మనమే కోరుకొని చేసుకుంటున్నాం. దాని కాలానుగుణంగా అవే కొంతకాలానికి కుదిరి ఒక వ్యాధులు పట్టి పీడిస్తుంది. ఎవరిని మనం ఇబ్బంది పెట్టుంటే అది మనల్ని అదే విధంగానే పట్టి పీడిస్తుంది. దాని ప్రతిఫలం మనం తప్పక అనుభవించి ఉంటుంది. కాబట్టి
ఈ పని మనం చేయతగునా చేయతగదా, ఇది నిత్యమా అనిత్యమా, శాశ్వతమా అశాశ్వతమా అని తెలిసి చేయండి. అప్పుడు ఆ వ్యక్తికి వాటి నుండి ఏ ఇబ్బందులు కలగనేరవు. అజ్ఞానంగా చేస్తే తప్పక దాని ప్రతిఫలం మనం అనుభవించవలసి వస్తుంది. అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాది ఫలభోగ విరాగము, శమదమాది షట్కమ సంపత్తి, ముముక్షత్వము, ఈ 4 సాధనలు తెలిసిన వాడే మోక్షానికి అర్హుడని వేదం వచిస్తా ఉంది. దీని సాధన చతుష్టయం అని పిలువబడుతుంది. సాధన సంపత్తి గల యొక్క నరుడు ఘోర సంసారమున బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి ఇరుతార భక్తిన్ శరణని మృక్కి మరి మారి యుక్తిన్ బోధ చేయము పుణ్య పురుష మాంబోట్లకు సాధించ తగు ముఖ్య సాధననే పల్కే ఇరుతార భక్తిన్ శరణని మృక్కి మరి మారి యుక్తిన్. అనగా సాధన చతుష్టయం అనగా నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రాది ఫలభోగ విరాగము, శమదమాది షట్కమ సంపత్తి, ముముక్షత్వం, ఈ 4 సాధనము తెలిసిన వాడే మోక్షానికి అర్హుడని వచిస్తా ఉంది. వాటిని విచారిస్తే నిత్యము పరబ్రహ్మమనియు అనిత్యము ప్రపంచమని ఎరుగుట. అంటే ఈ ప్రకృతిలో, ఈ సొసైటీలో ఏది నిత్యంగా ఉంది, ఏది అనిత్యంగా ఉంది, ఏది శాశ్వతంగా ఉంది, ఏది అశాశ్వతంగా ఉంది, ఏది నిత్యంగా ఉంది, ఏది అనిత్యంగా తెలుసుకోవటం. రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము. విరాగం అంటే ఏమి? కోరిక లేకపోవడం. రాగం అంటే కలిగి ఉండడం. ఒక వస్తువుపై నాకు కావాలని కోరుకోవడమే రాగం అంటారు దాన్ని. మరి విరాగం అంటే దేని మీద కోరిక లేకపోవడమే విరాగం అని చెప్పాడు. ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం అనగా మూత్రం అంటే వంటికి, వమనం అంటే వాంతికి, 2 మన శరీరం నుండి ఎలుపులు పోయిన తదుపరి ఏ వ్యక్తి దాన్ని కావాలని కోరుకోడు. అలాగే మనకుండే సంపదలు ఏంటంటే ధారాపుత్రాదులు, ధన కనక వస్తు వాహనాదులు, గృహ రామక్షేత్రాదులు, ఇవన్నీ కూడా అనిత్యము, అశాశ్వతము, అసత్యమని భావించి వాటిని వదిలివేయటం. ఇక మూడవది షట్కమ సంపత్తి అనగా షట్ అంటే 6. ఏంటి 6? శమము, దమము, శ్రద్ధ, సమాధానము, ఉపరతి, తితిక్ష. ఈ పేర్లు ఈ ఏం పని చేస్తున్నాయి అని విచారిస్తే శమమనగా మనస్సాది అంతఃకరణ నిగ్రహించుట, దమం పంచకర్మ మీద విపరీత కర్మ చేయకుండా ఆకర్షించుట, శ్రద్ధ వేదవాక్కులందు గురువాక్కులందు వేదమెంచగా భక్తి కలిగించుట, సమాధానం మనసును ఏకాగ్రముగా నిలుపుట, ఉపరతి ఒక పార్చి విడిచిపెట్టిన వస్తువును మరలా అగుపడిన క్షయని తిరస్కరించుట, తితీక్ష అనగా ఆకలి దప్పులను శిశోష్ణాదులను సహించుట. నాలుగవది మోక్షాపేక్ష అంటే నేను దేవుని తెలుసుకోవాలని ఆపేక్ష కలిగి ఉండటం. ఈ విధంగా మానవుడు తెలుసుకొని ముందుకు పోవటం. ఈ బ్రహ్మ విద్యను తెలుసుకోవాలంటే ఒక కారణ గురువు అవసరం. ఏమిటి ఆ కారణ గురువు అంటే? ఈ విద్యకైన గురువు లేకున్నా నా విద్య పట్టుపడదు, కావునను అభ్యాసికి గురు శిక్ష కావలను నారాయణ అన్నారు పెద్దలు. అంటే ఈత అపేక్ష గల మనుజుడు నూతిందరి చేరి నోటగొణగినన్, ఈతేల వచ్చు వారికి చేతులతో నీళ్ల మీద చేరిదనో, మును నేర్చిన వారి దించకనో, ఈ తీరు గలదేశి కేంద్రుడు తెల్పగా చాతుర్యమున బోధ సాధింపదయ్యేనా
చేరి ఈదకనో మును నేర్చిన వారి దించకనో. ఈత అపేక్ష గల మనజుడు నూతి దగ్గరికి వెళ్ళి నాకు ఈత రావాలి, నాకు ఈత రావాలి అని నోటితో గుణగణిత మాత్రం ఈత రాజాలు. ఈత నేర్చిన వారి సహాయం చేరి తాను నీళ్ల మీద ఈతితే గాని ఈత రాజాలు. అలాగే నేను మహా తెలివిగలవాడను, మహా తెంపరవాడని తనకు తాను తెలుసుకోవాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అని పెద్దలు చెప్తున్నారు. మరి శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక కారణం గురువు ఉన్నారు. ఎవరు? సాందీప మహర్షి. ఆయనకు జగద్గురు పేరు. వసుదేవ సుతం దేవం కంతచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. అంతటి మహానుభావును కూడా ఒక గురువుని ఎంచుకున్నాడు. చిన్నతనం అనే అతనికి ఇంకో గురువు గార్గులు అనేవాళ్ళు. ఈ ఇద్దరు గురువులు గుండా సంపూర్ణ విద్యను అభ్యసించినాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ ప్రకృతిలో 64 విద్యలు ఉన్నాయి. 64 విద్యలు నేర్చుకుని 60 ఈ గోపికల అందరికీ అన్ని రూపులుగా తోచింది. ఆ విద్య బలం చేతనే అంతమందికి అన్ని రూపులుగా తోచి వాళ్ళ సుఖ సంతోషాలు జరిగిపోయినాయి. 64 విద్యలు వరుసగా సద్గురుని వల్ల పడసేది నేను, మరి ఆ విద్యల చేతున పరమాత్మ పడయరాదు పరికింపంగన్నాడు. ఇవన్నీ ఇహానికి మాత్రమే ప్రారంభించినవు. అట్టి విద్యల చేయగా 6,000 గోపికలందరికీ అన్ని రూపులు తోచితే నాకు ఇంకా సాధ్య మునిగాని పని లేవు, జగతి లేవు అన్నాడు. బ్రహ్మ విద్యను అభ్యసించేవానికి ఒక కారణ గురువు తప్పక అవసరం. ఆయన గుండా ఈ సత్యాన్ని తెలుసుకోవచ్చు. కారణ గురువు లేకుండా తెలుసుకోవాలంటే చాలా కష్టంతో కూడుకుని, లేదంటే ఉండారు. ఎవరు? ఎంతో పుణ్యాత్ములు. ఎవరు వాళ్ళు? ప్రహ్లాదుడు, ధ్రువుడు, ఇటువంటి మహాత్ములు కారణం ఉండి కొద్దిగా శేషం ఉండి వచ్చిన వాళ్ళు గురువు లేకుండా వాళ్ళు కూడా, మరి ప్రహ్లాదుని కూడా నారద మహర్షి గర్భంలో ఉండగానే ఉద్దేశం జరిగింది కదా. అట్లా ప్రతి ఒక్కరికి గురువు అవసరము. మరి ప్రకృతిలో అనంతమైన ఈ ప్రకృతిలో సమస్తం ఉంది. ఎవరెవరు ఎంత తీసుకుంటారో అంత వాళ్ళకి లభ్యమవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? యద్భావం సద్భవతి అంటారు. ఒక్కొక్కరు మనసు ఒక్కొక్క దాని మీద ఆకర్షింపబడుతుంది. ఈ ప్రకృతి యావస్తు పరమాత్మ ఆధీనంలో ఉంది. దీనికి అంతం లేదు, అనంతం. అంతటా వ్యాప్తమైంది. సకల దేశాల యందు, సార్వకాలాల యందు, సమస్తమైన వస్తువుల యందు చెల్లించక తనకు తానే స్వతసిద్ధమైంది. ఎట్లా ఇంకా లోతుగా విచారిస్తే, తండోపతండములుగా దండి జషాధికములన్నీ తన లోపలను యుద్ధండత నుండిన పోయిన నిండు సముద్రంబు నెరుగా కుండునెప్పటికీ పరిపూర్ణ మట్లుండు నెప్పటికీ ఎండమావుల రీతి నుండేడి బ్రహ్మాండ నుండిన పోయిన రెండు గుర్తెరుగాక నుండు నెప్పటికీ పరిపూర్ణ మట్లుండు నెప్పటికీ. మహాసముద్రమందు జలచరములు సృష్టి స్థితి లయము జరుగుతున్నాను. ఆ నీటికి తెలియబడదు. ఎందువలన అంటే నీటికి ఎరిగే గుణము లేదు. అందువల్ల నాలో ఎంత సృష్టి జరుగుతుంది, ఎంత స్థితి జరుగుతుంది, మళ్ళీ ఎంత లయం జరుగుతుంది కూడా ఆ నీటికి తెలియబడదు. తద్విధంగానే భూమి ఉంది. ఈ భూమికి అనేకమైన సస్యములు, వృక్షములు, కొండలు, నదులు ఎన్నో ఉన్నాయి. ఆ భూమికి కూడా నాలో ఎంత జరుగుతుందని భూమికి కారణము, భూమికి కూడా ఎరిగే గుణం లేదు. అందువల్ల ఆ భూమి కూడా తెలియదు. అలాగే పరమాత్మ కూడా అనంతుడు. అంటే విశ్వమంతా వ్యాప్తమై ఉంటాడు. మరి అందులోనే ఉండి, అందులోని సృష్టి, అందులోని స్థితి, అందులో 3 జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ పరమాత్మ కూడా ఇంతలో ఇదంతా నాతో జరుగుతుంది ఆయన కూడా కొన్ని ఎరగలేదండి. ఎందువల్ల? పరమాత్మ గుణరహితుడు, గుణం ఉండేవాడు కాదు. మనకు ఉండాయి గుణాలు, మనకు ఇది మాట్లాడుకుంటాం. పరమాత్మ గుణరహితుడు అని వేదం వచిస్తూ ఉంది. ఈ బ్రహ్మాండం అంతా ఆయనలోనే ఉండి కూడా ఎట్లా? ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, ఒక తల్లి గర్భం దాల్చింది.
ఆమె గర్భంలో పిండం పెరుగుతాయి. ఎలా పెరుగుతుంది? ఆమెకు అణు మాత్రం కూడా తెలియపడదు. తద్విధంగానే ఈ బ్రహ్మాండం అంతా ఆయనలోనే సృష్టి స్థితి 3 జరుగుతానో ఆయన ఎరుకలుగా జరిగిపోతాయి. ఇంకా కొంచెం లోతుకు పోతాం. ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం పైన రోమాలు పెరుగుతాయి, కోళ్ళు పెరుగుతాయి. ఎట్లా చెప్తారు ఎవరన్నా సమాధానం? మనకు తెలిసినా ఎవరికి తెలియదు. పెరగలేదా? పెరుగుతూ ఉన్నాయి. తద్విధంగానే చూడండి. అయితే ఇది మనం మనసు దీని మీద పెట్టి ఇవన్నీ విచారించాలి. అప్పుడు మనకు అవగతమవుతాయి. ఇది ఆ పరమాత్మ ఒక్కరిని తప్ప మిగతా ఎవరికి అవగతం కాదు. ఈ సృష్టి ఎలా జరుగుతుంది అనే సంగతి ఎవరికి తెలియదు. ఆ పరమాత్మ ఒక్కరి మాత్రం తెలుసు. అయితే మనకు వేదం సృష్టికి బ్రహ్మ, పోషించేది విష్ణువు, లయించేది శివుడు అని వేదం వచ్చిస్తూ ఉంది. నిజమే, దానికి కాదనకి లేదు. ఆ బ్రహ్మదేవుడు కోరిక పుట్టిస్తున్నాడు. అది ఏదైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, పాపం కావచ్చు. కోరిక మన భ్రమే బ్రహ్మదేవుడు. నీ ఇష్టమే ఇష్టదేవుడు. అంటే తిన్న ఆహారం తిన్నాం, జీర్ణం చేసి రథాలకి రక్తంగా మార్చి సరఫరా చేస్తాడు ఇష్టం. శివుడు లేయమంటాం, సాయంత్రం పొద్దున పని చేసుకున్నాం, దేవుడు తిని పండుకుని నిద్రపోయాం. అప్పుడు ఏ ఇంద్రియాలు పని చేయవు, సమస్త ఇంద్రియాలు అణిగిపోతాయి. ఎక్కడికి అణిగిపోతాయి, అంతే, పని చేయకుండా అణిగిపోతాయి. ఈ విధంగా ప్రతి వ్యక్తికి ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఇది జగమెరిగిన సత్యం. అయితే ఎవరికి ఇది అర్థమైంది? పరిశోధించిన వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. మిగతా వాళ్ళు మానవులే కాదనలే, వాళ్ళు దాని మీద మనసు పెట్టరు కాబట్టి వాళ్ళకి తెలియబడదు, అంతే. అందరికీ జ్ఞానం ఉంది, జ్ఞానం వ్యక్తి ఎవరూ లేరు. అది ఎలా ఉంది అంటే, పొగ చేత అగ్ని, మావి చేత శిశువు, మురికి చేత అద్దం ఎలా కప్పబడి ఉందో అలా జ్ఞానం కామనే కోరిక చేత కప్పబడి ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించాడు. ఇంకా పరమాత్మ గురించి చెప్పాలంటే చాలా గొప్ప విషయం అది. అనన్యచింత ఎంతో మాం ఏ జనా పరూపాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహాయం. అంటే సర్వకాల సర్వావస్థలు అన్నే ధ్యానిస్తాడు, వాని యొక్క యోగక్షేమంలో నేనే వహిస్తాను అన్నాడు ఆ మహనీయుడు. అయితే ఎవడైతే ఆ పద్ధతిలో ఆచరిస్తున్నాడో వానికి అది లభ్యమవుతుంది. ఎవరో ఎంత తీసుకుంటారో అంత. మరి అది ఇట్లా అని చెప్పేందుకు మనకు ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళ శ్రద్ధాభక్తులు బట్టి లభ్యమవుతూ ఉంటుంది. ఇవన్నీ తెలుసుకోవడానికి పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉండాలి. మనం పూర్వజన్మలో పుణ్యం చేసి ఉంటే ఇట్లా మాట వినాలని, ఇటువంటి సత్సాంగాలకు రావాలని మనసు కోరుకుంటుంది. లేకపోతే ఇనేది కూడా మనసు ఇష్టపడదు. కానీ ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. జీవుడే జన్మకు మూలము, జీవుడే సుఖదుఖములను జంతువులు దాత్రేను, జీవుడే బంధము లోబడు, జీవుడే మోక్షంబుగాంచు సిద్ధము తరుణి అన్నాడు. ఈ జీవుడు అనేవాడు ఏ బంధం ఎలా ఏర్పరచుకుంటాడంటే, నా ఇల్లు, నా ఇల్లాలు, నా సుతులు, నా సతులు, నాది, నేను, ఇది నేను సంపాదించి ఇల్లంతా నా వాళ్ళు, నేను చెప్పేది వినాలి అనే భావం చేత బంధం పెంచుకుంటాడు. రేపు పొద్దున మనకి ఎవరు రారు కదా మన పోయి పని. ఎవరైతే జ్ఞానిగా ఉండేవాడు పెద్దవాళ్ళు తెలుసుకొని అది అతనికి అవగతం చేసుకొని వాటి మీద భ్రాంతి లేకుండా ఎవడు చేసుకున్నా వాడి మోక్షం. అంటే ఏ భ్రాంతి లేకుండా మోక్షం. మోక్షం అంటే వస్తువు కాదు, రెండే ఉండేది, ఒకటి బంధం, ఒకటి మోక్షం. ఎవరు ఏం కావాలో కోరుకుంటే దాంట్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మనం చెప్పాలి పనిలే, వాళ్ళ ఇష్టం అది. అవి రెండు సమానంగా ఉన్నాయి, బంధం మోక్షం రెండు సమానమే, అంటే రాత్రి పగులు మాదిరి ఉన్నాయి. ఎవరు ఎదగాలో కోరుకున్నారో వాళ్ళకి అది లభ్యమవుతుంది, దాంట్లో పోతారు. పెద్దల వాళ్ళు తెలుసుకొని జరగకుండా ఏది మనకు మేలు చేస్తుంది, ఏది కీడు చేస్తుందో తెలుసుకొని దాని ప్రకారం మనం ప్రవర్తించడమే ధర్మం. అరయక పరమాత్మగానకును తీత్రలు యాత్రలు ఎన్ని సల్భినన్ గురుతుగా అశ్వమేధములు కోట్లు జనచ్చ యశంబు నందినన్ ధరగుడి గోపురంబులు తప్పక నూతులు ఏర్పరించినన్ విరతము నెల్ల దానములు ఇచ్చిన మోక్షము గాంస రాధిలన్. ఇవన్నీ మోక్షానికి పనికిరావు. ఇంకేం చేయాలి అంటే
గుళ్ళు గోపురమాది కూప తటాకములు బహుసత్రవనములేర్పరుచువారు అఖిల దానంబులు ఆచరించడు వారు చలగి సుఖంబులు చేయువారు సత్యవ్రతంబు చే జగతి బాసిలు వారు తీర్థయాత్రలకెల్ల తిరుగువారు అష్టాంగ యోగంబులు అభ్యసించడి వారు పంచముద్రలోన గాంచువారు స్నాన సంధ్యాది తపములు సల్పువారు అజప సూత్రంబు చెందిన అట్టి ఘనుల పాద రజమును బ్రోలరు పద్మగంధి అన్నాడు. అంటే ఆ తారక బ్రహ్మం తెలిసి దాన్ని ఆచరించి అతని భూమి మీద నడిచిపోతా అంటే ఆ భూమి మీద ధూళి అతని పాదాలను పడుతుంది. దాన్ని కూడా తీర్చుగా ఉంటుంది. గుళ్ళు గోపురమాది కూప తటాకము, కూపములు అంటే బావులు, తటాకం చెరువులు, దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు క్రతువులు ఎన్నో భూమిని చేస్తున్నారు. అయితే వాటికి ఎందుకు చేయాలి, ఏ కారణం చేయాలి, మరి ప్రజలు చేస్తున్నారు కదా ఫలితం లేకపోతే ఎందుకు చేయాలి అనే ప్రశ్న ఉదయించదు చాలా మంది కూడా. అది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది, మోక్షానికి మాత్రం ఈ అర్హత కాదు. సరే తారకం అంటున్నావు, ఆ తారకం అంటే ఏమి, అని ఎలా ఆచరించాలా, ఆ వస్తువు ఎక్కడుంది అని మనం విచారిస్తే పూరకమన శోవర్ణం బారయ రేచకమనందు హమ్మను వర్ణం బూరక గూర్చి జపించిన తారక మంత్రం బెయ్యగును తరుణేందుముఖి. పూరకం అంటే గాలి పైకి తీసుకోవడం, రేచకం అంటే వదలటం, నిలపడం కుంభకం. ఈ మూడు ప్రతి వ్యక్తికి ఉంటాయి. దానికి రేచక పూరకం అని పేరు పెట్టారు పెద్దలు. ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఆ విధంగా ఆచరించినప్పుడు అంటే మనం ఏం చేయాలి, పరమాత్మ దానికి పేరు పెట్టారు. ఏమని, అచలమని, పరమాత్మ అని, సర్వవ్యాపి అని అనేక పేర్లు పెట్టారు. ఇంకా ఉన్నాయి పేర్లు. తారకం, తరకం, ఇంకా ఇది ఏ పరమ రహస్యము, ఇది ఏ మంత్రార్థమనగా ఇలను ప్రసిద్ధం, ఇది ఏ జపసూత్రం బన, ఇది ఏ అజప నిజవేత్తలకు. మన నోటితో చెప్పించేది జపం. అజపం అంటే ఆయన చేసే జపం. అది ఎప్పటికీ ఒక క్షణం కూడా ఏమార్పణ చేస్తున్నాడు. అందువల్ల దానికి అజపం అని పేరు వచ్చింది. ఇదేం చెప్పాడు ఆయన, ఇది ఏ పవిత్రం అని చెప్పాడు. జపం అంటే ఆ తారకం ఉంటే మనం జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఇంకేమని చెప్పొచ్చు, ఇంకేమో చేయొచ్చు. కాబట్టి ఇది మొదటిది. అది ఉంటేనే సకల కార్యం నెరవేర్తాయి. ఈ ఒక్క మాట చెప్పాలంటే సృష్టికి ఆధారం అదే. ఆ తారక బ్రహ్మం లేకపోతే ఈ ప్రపంచం, ఈ ప్రకృతి నిర్వీర్యం అయిపోతుంది. అంత మహత్తరమైంది కాబట్టి సకల దోషాలను నివారణ చేస్తుంది. దానికి ఆ శక్తి ఉందట. అయితే అరయ వక్రంబు కర్మేంద్రియంబుగాన బాయకన నోట జపమును చేయరాదు, కర్మ వాక్కున ధ్యానింప కర్మ మనకే మూల మగుగాని ముక్తి కన్నడును కానే కాదు. ఇంకెట్లా చేయాలా, పెదవులను కదలనీయక విదితంబుగా పరమహంస వెంట నటింపన్ మది బొందించిన సదయాత్ముడు సులభముగాను సద్గతిగా అంటున్నాడు. అంటే మనస్సుతో ధ్యానించు. నోటితో వక్రం అంటే కర్మేంద్రియం, నోరు. దీంతో ఇహాని పనిచేస్తుంది కానీ పరాన్ని పనిచేయదట. కాబట్టి మనసుతో ఎవడు ధ్యానిస్తాడో అది పరమాత్మ దగ్గర తీసుకుపోతుంది. గీతాచార్యుడు చెప్పాడు, అంత్యకాలమున నన్ను ఎవడైతే స్మరిస్తూ సెలవు వదిలాడు వాడు నా దగ్గరికి వస్తాడు అన్నాడు. ఇంకా ఎవడు ఏ విధంగా వారి మనసు దేని మీద చింతిస్తూ వదిలితే అదే గతి. ఎవరి కోరుకుంటే ఆ జన్మ వచ్చి తప్పుకొస్తుంది. కాబట్టి మనం ఆ పరమాత్మ ధ్యానిస్తూ శరీరం వదిలితే ఆయన దగ్గరికి పోదు అని గీతాచార్యుడు చెప్పాడు. అది వాస్తవం, 100% కూడా. అందుకే మనం ఈ ప్రయత్నం చేసేది. ఆ రోజు కొత్తగా రాదు కదా, ఇప్పటి నుంచి అభ్యాసం చేసి ఉంటే అప్పుడు ఆ విషయం గుర్తుకొచ్చి ధ్యానం చేస్తాడు. లేకపోతే ఎలా వస్తుంది, రాదు. అంతవరకు అభ్యాసం చేయాలి. ఈ తారకం ఇంకా ఏం పూజన చేస్తుంటే సకల దోషాలను కడిగేస్తుంది అని వేదం చెప్తాను. ఇటువంటి తల్లిదండ్రి గురు బంధు తరణి గోపాలక హత్యలను మిగుల నగములైన కడగి పెక్కురు అన్య కాంతలయాడిన కామాందుమును మహాకలుషమైన పలుమారు హేమాది పరవిత్తముల చాలా దొంగలించిన మహాదోషమైన భాష్యమృతాది పానములైన సురను గ్రొలిన ఘోర దురితమైన ఇంకనటువంటి పాపంబు ఇలా నొనర్చు పాతకులనైన తారకం బందిరేని
నిఖిల కలుషంబులను బాసి నిమిషమునకు ముక్తి నొందంగా గలరెంత ముదము తోడు. అంటే తల్లిని చంపింది, తండ్రిని చంపింది, గురువు చంపింది, బంధువులు చంపింది, తరుణి అంటే ఒక స్త్రీని చంపింది, గోవును ఎటువంటి నగం అంటే కొండ చేసింది. ఈ పాపం అంతా కదా ఆ తారకాన్ని ఎవడైతే అభ్యసిస్తున్నాడో ఆ పరిహారం అవుతుంది. మరి ఇన్ని పాపాలు ఒక్క నిమిషం లేకపోతుందని చెప్తున్నాడు, ఇది నిజమైన అని కొంతమందికి అనుమానం కలగవచ్చు. దానికి ఒక ఉపమానం ఎలా అంటే, మన భూమి ఉంది, ఒక 5-6 సంవత్సరాలు పొలం పెట్టుకొని వదిలేసాం, అప్పుడు దాంట్లో కంప చెట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఒకరోజు చూసి చెడిపోతుంది భూమిని, మళ్ళీ ఒక జేబీసీ బతికొచ్చి ఏ విధంగా పెరిగి కోలు కొంచెం అగ్గిపెట్టి ఎంత క్షణకాలంగా అగ్గిపొలకి అయిపోయేదానికి మళ్ళా కంప ఉంటుందా? తద్విధంగానే తారకం చేత సకల పాపాలు సకల అరిష్టములు హరించిపోతాయని వేదం వచిస్తాం. నిఖిల కలుష అంటే A to Z, ఈ ప్రపంచంలో అన్ని పాపాలు చేసి ఉన్నీలే అయినా కూడా ఈ తారకం అభ్యసించే వాళ్లకు సర్వ పాపాలు హరించిపోతాయి, కలిపోతాయి చెప్తారు. నిఖిల కలుషంబులను బాసి నిమిషమునకు ముక్తి నొందంగా గలరెంత ముదము తోడు అన్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి చెప్తాడు. సరే, బాగానే ఉంది అంత. అటువంటి పాపాలు చేసి ఉండి పోగొట్టుకుని వాళ్ళు ఎవరైనా ఉండారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్తే దాన్ని మేము సంతృప్తి చెందుతామని ప్రశ్న. అతి దుష్కృతములు చేయుచు సతతము వాల్మీకి బోయ జన్ముండయ్యన్ గత జన్ము నగుట ఎరుగవే సతితారక జన్ము వలన చర్చింపంగన్. కిరాతకుడు బోయేవాడు, ఆయన చేసిన పాపాలు ఇన్ని అన్ని కాదు, ఎందరినో సంహరించి దాంతోనే భార్య బిడ్డలను పోషించేవాడు. ఎవరు? ఆ వాల్మీకి మహర్షి. రామ అనే 2 అక్షరాల చేత జపించి తరించి సిద్ధి పొందినాడు. మరి చదువు అనేది లేకుండా వాడు రాముడు పుట్టక తల్లికి 24,000 శ్లోకాలు రచించాడు రామాయణాన్ని. అంత జ్ఞానసిద్ధి కలిగింది. అందుకైనా వాల్మీకి మహర్షి పేరు వచ్చింది. చూడండి, అటువంటి వాళ్ళే అయినప్పుడు మనం ఎందుకు కాకూడదు? అయితే మనం దాని మీద మనసు పెట్టలేదు, బద్ధకం చేత ఆలోచన చేయలే. అందరికీ జ్ఞానం ఉంది లేదనిలే, అందరూ మానవులే కదా, అందరికీ జ్ఞానం ఉంది. ఎవరైతే దాన్ని ఏ విధంగా పదును పెట్టుకుంటారో అది పని చేస్తుంది. పదును పెట్టక మూలస్తే చిల్లు పడుతుంది. ఆ విధంగా జరుగుతూ ఉంది. పెద్దల వల్ల తెలుసుకొని విచారిస్తే సత్యం వెలుగులోకి వస్తుంది. సత్యమే శాశ్వతమైంది, నిత్యమై ఎప్పటికీ దానికి ఆ సత్యమే సృష్టికి ఆధారం, ఇంకోటి కాదు. సత్యం చేతనే ఎందరో రాజులు రాజ్యాన్ని పరిపాలించారు. అసత్యంగా ప్రబుద్ధి తొందరగా కాలగర్భంలో కలిసిపోయారు. ఇది మనం కొంతమంది ఇతిహాస పురాణాలు చదువుకునేందుకు అర్థమవుతుంది. కాబట్టి సత్యము, ధర్మము, న్యాయం అనే 3 ఉన్నాయి. ఈ 3 ఆచరించినవాడు రామచంద్రుడు. అందుకు ఇప్పటికే ఆయనకు పల్లె ఊరూరులో ఊళ్ళు కట్టి పూజ కారణం నుండి ఇదే మాట చెప్పడం కాదు, తను ఆచరించాడు. ఎందువల్ల ఆచరించాడు అంటే తెల్లవారితే రాజు అవుతాడు. అటువంటి సమయంలో కైక వరం కోరడం, రాజ్యానికి బదులు 14 ఏళ్ళు అరణ్యవాసం ఖాయం కావడం. కానీ వెనుతిరగల చింతించలా, భయపడలే. ఆయన వచ్చిన పని కైకమ్మను ఈ లోకమంతా ఆడిపోసుకున్నారు. తన కుమారుడు భర్తలు కూడా ఆమె నెట్టట్లో మాట్లాడాడు, నోటుకొచ్చాడు. ఆమె ఏమిది లేదు. అయితే దీనికి ఆమె కారణకర్త అయింది. ఆ వరాలు అందువల్ల ఆమెదేమి లేదు, జరగాల్సిన విధి ఉంది. ఎట్లా అంటే రావణాసుడు పెట్టి బాధలు భరించలేక దేవతలంతా శ్రీహరిని మొరపెట్టుకుని వైకుంఠం పోయి, ఆయన కొంతకాలం ఆగండి, సమయం వచ్చినప్పుడు నేనే వచ్చి వధిస్తాను, ఓర్పుతో నేర్పుతో తరించండి అని చెప్పాడు. కొంతకాలం పోయినాక లక్ష్మి ఆయన అవతరించాలని, భూలోకం రావాలని వాడు అన్ని వరాల వరం కోరుకున్నాడు. ఓ మానవుడు నాకేం చేస్తాడని మానవ చేత వారు కోరుకోలే. అప్పుడు ఈ మానవ రూపంలో దశరథ మహారాజు గర్భవాసన ఉదయించి ఆ రాక్షస సంహరించడానికి అవతరించాడు. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే వాళ్ళు సంహరించిన ఎట్లా? ఆయన వచ్చిన పని చూసుకోవాలి కదా. కాబట్టి
అది సవ్యంగా జరిగింది. అయితే కారణం లేదా కార్యం జరగదు అన్నట్లుగా దీనికి కారణం ఎవరైంది? కైక మహాతల్లి అయింది. ఆమె వరలు కోరింది, కోరొచ్చునా అని లోకమంతా ఆడిపోసుకున్నారు. ఇది వాస్తవమే. అయితే దానికి ఆమె కర్త కాదే, జరగాల్సింది వీధి ఒకటి ఉంది, అది జరిపిస్తుంది. తద్విధంగానే జరిగిపోతుంది ఇదంతా. దాన్ని ఎవరు అవును కాదని వీల్లేదు, ఎంతటి వారైనా కూడా. మనం అయితే దేవుడు ఎక్కడ లేడు, ఎక్కడున్నామని వెతుకాడుతున్నాం. తామున్న చోటును దైవంబు లేదని పామరలురు జనివి భ్రాంతులగుచు శ్రీరంగమును కాసి చిత్రకూటము మేటి తిరుపతులు రామేశ్వరంబు కంచి తిరువళ్ళూరు గయ ప్రయాగాది జగన్నాథంబు భద్రాద్రి అద్రిగాక కలస్థలంబులకెల్ల పలుగుని పలుమారు తిమ్మరులో ప్రజలు తిరుగుచుండ్రు కమల మిత్రుని యందు కానని అందుండు కాశికేగి అయిన కానగలడే దైవ మిచ్చటగాంచు ధన్యాత్ముడెందైన ఇందు చూచినట్లే అందు చూచు. అంటే ఒక గుడ్డివాడు నేత్రం చూపు లేక సూర్యుని చూడలేక అదే వ్యక్తి కాశీ వచ్చి వచ్చాడా? కాబట్టి దేవుని చూసే శక్తి నీకుంటే ఎడా ఉంటాడు, ఆడ ఎక్కడా ఉండాలి, అంతలాగా ఉన్నాడు. శక్తి లేకపోతే ఎక్కడా లేడు. కాబట్టి ఆ ఎదురులో అవసరం లేదు ఎంత మాత్రం. వేదం చెప్తాను మనకు, నీకు ముందు ఎనుక విరుపాశ్యములలాది సాలుమూలలాది సర్వ దిశల దాపు దవ్వల వెలుపల క్రింద మీద గలడు కేవలాత్మ. ఎక్కడి నుంచి చూసినా ఆయనే ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన నెలలో బావిలో చెరువులో మునిగినాం, అప్పుడు మన దేహ నీళ్లు ఎక్కడున్నా ఎక్కడ లేవని. తద్విధంగానే సమస్త సృష్టి 80 జీవరాశులు కూడా అందులోనే సృష్టి స్థితి లయ 3 జరుగుతున్నాయి. మరి మనం మాత్రం ఇక్కడ దేవుళ్ళు ఎక్కడున్నాడని గుళ్ళకు గోపురాలకు పోతున్నాం. పోవద్దని చెప్పడం లేదు, ఆడ లేడని చెప్పడం లేదు. ఈడ ఉండేవాడు ఆడ ఉన్నాడు, ఆడ ఉండేవాడు ఈడ ఉన్నాడు. అయితే అది ప్రాథమిక విద్య. విగ్రహాలు అనేది ప్రాథమిక విద్య ఉండాల్సిందే. ఒక తల్లి బిడ్డను ప్రసవించింది, ఆ పుట్టిన బిడ్డ తల్లి పాలిస్తుంది, అన్నం పెట్టదు. విగ్రహం కూడా అలాంటిది. అట్లని దాన్ని విస్మరించకూడదు, గౌరవించాలి. అయితే అట్లేమంటే నీకు విద్య రాదు. ఇప్పుడు ఒకటి తరగతిలో ఉంటే జీవితం ఒకటి తరగతి చదవకుండా ఇచ్చేస్తుందా? సంవత్సరం తిరిగి మారాలి కదా. తద్విధంగానే గురువు దగ్గరికి పోతే ఇవన్నీ చెప్తాడు. మొదట నువ్వెవరో తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడికి పోతున్నా, ఇది అందరూ జగమెరిగి సత్యం. నేను చెప్పాలి పనుకోలే, కానీ చూస్తున్నారే కానీ దాని మీద మనసు పెట్టి విచారించడం లేదు. చూడండి, ఇప్పుడు కాలం అయిపోయినాడు, ఎక్కడ పోయినాడు? ఎవరికి తెలుసా స్వామి? ఎవరికి తెలియదు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోతాడు. ఇప్పుడు మన ఎండకాడ నుంచి వచ్చినాం, మళ్ళీ మా స్వస్థాలు చేరుకోమా? తద్విధంగానే ఆ చోటు తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడికి పోతున్నాం. ఇది తెలుసుకుంటే సమస్త తెలుసుకున్నట్లే. అయితే మనం ఈ ప్రకృతిలో ఈ ప్రపంచం వచ్చినాక కొన్ని కార్యాలు చేస్తున్నాం. అవి మంచి కావచ్చు, చెడ్డే కావచ్చు, పాపం కావచ్చు, పుణ్యం కావచ్చు. చేసి వాటి గుండా ప్రతిఫలం అనుభవిస్తున్నాం. పాపం చేస్తే నరకం అనుభవిస్తాం, మరి పుణ్యం చేస్తే స్వర్గం అనుభవిస్తాం. అవి రెండు ఏ లోకంలో ఉన్నాయన్నమాట? అసంభవం. అవి రెండు ఇక్కడనే ఉన్నాయి, నీవు చేసే పనుల్లోనే ఉన్నాయి, ఎక్కడో లేదు. కాబట్టి ఈ పని చేస్తే మనకు మేల కీడ, పాపమా పుణ్యమా తెలిసి చేయండి అని పెద్దలు మనకు వచ్చిస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాత్రం నడుచుకుంటే మనకు ఏ బాధలు ఏ కష్టాలు ఉండవు. మనిషి ప్రకారం పోయినామంటే అనేక వస్తాయి. అటువంటి వాడు అటు చేసే ఎవరెవరు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, రావణుడు, కుంభకర్ణాదుడు, జరాసంధుడు, సాల్వుడు, ఇంకా చాలామంది కంస సహా, లాస్ట్లో దుర్యోధనుడు, అంతా కూడా ఆ కోపకు చెందిన వాళ్ళే. ఏమైపోయిన వాళ్ళంతా కాలగర్భంలో కలిసిపోయారు. మరి ధృతరాష్ట్రానికి 100 మంది కుమారులు,